బెటాలియన్ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలతో మీ అందరి కుటుంబాలు సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక చిన్న ఆత్మీయ సమ్మేళనానికి పిలవడం జరిగింది. ఆ రోజు నేను కూడా మాట ఇచ్చిన, మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చింది మీకు మాకు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మీతో మీ ఆటలలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మన కమాండెంట్ గారు, మీ కుటుంబంలో ఒక పెద్దన్నగా మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటున్నటువంటి పెదబాబు గారు, అదేవిధంగా మా సోదరిమణి మరి ఎంతో సౌమ్యంగా అందరితో మంచిగా కలిసిమెలిసి ఉంటూ డాక్టర్గా వృత్తి చేస్తూ మరి ప్రజాసేవలో కూడా అద్భుతంగా రాణిస్తున్నటువంటి రాగమయ్య గారు, ఈరోజు కొత్తగా ఫస్ట్ పోస్ట్ మన ఏరియాకు మరి వచ్చినటువంటి ఏసీపీ వసుంధర యాదవ్ గారికి, అంజయ్ అడిషనల్ కమాండెంట్ 15th బెటాలియన్ గారికి, మేడం వసీమున్నిసా గారికి, పత్రికా మీడియా సోదరులకు, మా 15th బెటాలియన్ ఫ్యామిలీస్ అందరికీ కూడా, పిల్లలకు, చిన్నారులకు, మీ భార్య, మీ వైఫ్కు, మీ తల్లిదండ్రులకు, ఇక్కడ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ కమాండెంట్ గారు, పెదబాబు గారు, మీరు ఎట్లా ఈ కమాండెంట్ అంటే ఈ బెటాలియన్ ఎట్లా ఏర్పడింది అనేది కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ యొక్క మరి బెటాలియన్ ఏర్పాటు చేసినప్పటికీ అందులో ఎంతో మందికి ఉపాధి కూడా మరి 9th క్లాస్ నుంచి ఇంటర్ 10th అట్లా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో లేదా రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, డిఫరెంట్గా అయిపోయి కొంతమంది అటు వెళ్ళిపోయిండ్రు, కొంతమంది ఇక్కడే ఉండిపోయిండ్రు. దీంట్లో ఎదుగుదల లేకుండా అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఎదుగుదల లేదు, తరుగుదల ఉంది కానీ ఎదుగుదల లేదు. సో ఇది చాలా మానసికంగా కుంగే వేస్తుంది. మనోళ్ళు కొంతమంది అటుపోయినరు, కొంతమంది మరి రిటైర్మెంట్ అవ్వడము ఇంకా అవుతుంది కానీ ప్రమోషన్స్ అనేది లేదా రిక్రూట్మెంట్ అనేది లేకపోవడం అది మనల్ని మానసికంగా కుంగదీస్తూ ఉంటుంది. మన సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇది పెరుగుతూ ఉంటేనేమో ఈ బ్రహ్మాండంగా ఇంకా కొత్త వాళ్ళు వస్తుంటారు, ఇంకా కొత్తదనం ఉంటుంది, ఇదంతా ఉంటుంది. ఒకే కాడ ఉండడం కూడా ఫ్యామిలీస్కు దూరంగా ఉండడం. ఇప్పుడు ఆదిలాబాద్ వాళ్ళు కానీ, ఆసిఫాబాద్ వాళ్ళు లేదా నాగర్ కర్నూలు వాళ్ళు చాలా దూరం ఇక్కడికి ఈ ఏజెన్సీ ఏరియా నుంచి తీసుకున్నారు. కాబట్టి ఇది నిజంగా జటిలమైన సమస్య. నేను ఇక్కడ నుంచే ఈ మధ్యకాలంలో 2-3 సార్లు వచ్చినప్పుడు మన వాళ్ళు సాలరీస్ టీఏడీఏలే మాట్లాడారు కానీ ఇది ఎప్పుడు గుర్తు చేయలేదు. నేను మధ్యలో తీసుకొచ్చిన ఒక మూమెంట్ వచ్చింది, దానికి మరి మా ఓఎస్డీ కూడా అటాచ్ చేసిన ఓఎస్డీని. తర్వాత నేను బిజీ అయిపోయినా, మీరు మీ బిజీలు అయిపోయారు. ఎంత బిజీ ఉన్న ఒక టీం పెట్టండి దీనికోసం. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కూర్చొని శివధర్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. మా పరిస్థితి ఏంది, మా ట్రైబల్ బెటాలియన్ పరిస్థితి ఏంది సార్, మేడం ఇది చాలా ప్రాబ్లం ఉంది, మీరు వాళ్ళని నా దగ్గర పంపియండి, మండే రోజు నేను ఉండి సాల్వ్ చేస్తా అన్నాడు. అయితే ఆ రోజు కూడా నేను కూడా ఖచ్చితంగా మీతో ఆ చర్చలలో పాల్గొనడానికి 100% ప్రయత్నం చేస్తా. అంటే మీరు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ మనం అథెంటిక్గా పలానా రాష్ట్రంలో ఇట్లా అయింది, పలానప్పుడు ఇట్లా అయింది, కొంత మనం కూడా ఏమేమి ఉంది, పాసిబిలిటీస్ ఏమున్నాయి అనేది మనం చెప్పి మరి వారిని కూడా ఒప్పించి ఆ తర్వాత వారు ఓకే చేస్తే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా, ఎందుకంటే లీగల్గా ఏముంది ఎట్లా అనేది డీజీపీ గారు మనకు కొంత పాసిబుల్గా ఉంటే ఖచ్చితంగా సీఎం గారితో నేను తప్పకుండా కూర్చొని ఈ ఏరియా పరిస్థితి చెప్పి వారికి ఇది చేయించుకోవడానికి నేను ఎప్పుడు కూడా మీ ఆడబిడ్డగా, మీ ప్రతినిధిగా ముందుంటానని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి బెటాలియన్ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి మనందరి పండగ, ఈ రాష్ట్ర పండుగ, ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరి ఇష్ట దైవంగా ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతము, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా కోరుకున్న వాళ్ళందరి కోరికలు తీర్చే కొంగు బంగారం లాగా విరాజిల్లుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ తల్లుల యొక్క జాతర మరి
ఇప్పుడు 26 జనవరి 28 నుంచి 31 వరకు జరుగుతుంది. ఈసారి జాతరలో ఒక కొత్తదనం కూడా మీరు కూడా సోషల్ మీడియాలో చూస్తున్నారు. మరి జాతరకు ముందు ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిండ్రు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చిండు, తర్వాత పిసిసి అధ్యక్షుడిగా వచ్చి అక్కడి నుంచే పాదయాత్ర చేసిండు జాతరకు, అంటే ముందు ఎలక్షన్స్కు ముందు. అప్పుడు ఎలక్షన్ ముందు పాదయాత్ర చేసిండు. నెక్స్ట్ ఇయర్కు ముఖ్యమంత్రిగా ఆయన జాతరకు వచ్చి నేను మంత్రిగా అక్కడ బాధ్యతలు నిర్వర్తించిన. లాస్ట్ సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచే పాదయాత్ర మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రారంభించడం జరిగింది. సో ఆ యొక్క భావనతో, బాధ్యతతో, భావోద్వేగంతో, అక్కడ ఉన్నటువంటి బంధంతో మరి అక్కడ దేవాలయాన్ని కూడా చాలా అద్భుతంగా 1000 ఏళ్ళు ప్రజలకు దేవుళ్ళ యొక్క దీవెనలు అందాలి అని అద్భుతంగా 3 నెలల టార్గెట్లోనే దాదాపుగా కంప్లీట్ చేసేస్తుంది. అన్ని రకాల గ్రానైట్ తోటి రాయిల మీద మన జీవితాలు, దేవుళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ పూర్వీకుల యొక్క చరిత్ర అంతా కూడా బొమ్మల రూపంలోనే కథలు చెప్పే విధంగా ఈసారి నిర్మాణం చేస్తుంది. కాబట్టి మీరు కూడా అందరు రావాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా 18వ తారీఖు నైట్ వచ్చి అక్కడే నైట్ హాల్ట్ చేస్తున్నారు, బస చేస్తున్నారు. తెల్లారి ఉదయం ప్రారంభించడం జరుగుతుంది గుడిని. ఈసారి బెటాలియన్ నుంచి కూడా మరి సమ్మక్క సారలమ్మను తేవడానికి కొంతమందిని మాకు పంపించమని కూడా మరి కమాండెంట్ గారిని కోరుతా ఉన్నా. నేను కూడా పై ఆఫీసర్స్ కూడా చెప్తా. కాబట్టి మీరందరూ ఎదురు చూసే బాధ మీకు ఏఆర్ కన్వర్జేషన్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, ఇంకా దీన్ని కాపాడుకుంటే ఇంకా కొంతమందికి ఉద్యోగాలు కూడా స్పెషల్గా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇట్లా స్టాగ్నేషన్ అయిపోయినటువంటి ఈ యొక్క పొజిషన్ను మూమెంట్ అంటే ప్రవాహం లాగా ఉండే రకంగా నేను 100% మండే రోజు మీరు ఎవరు వస్తారు ఏంది డీజీపీ తోటి కూర్చొని మనం ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా ఒక 5గురిని ఎప్పుడూ ఒక టీం పెట్టుకోండి. మీరు ఎవరో ఒకరిద్దరు వచ్చి కాదు, వాళ్ళ బాధ్యతగా. ఇప్పుడు రేపు అక్కడ చర్చలు అవుతాయి, అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి పోతుంది, అది మళ్ళీ ఎవరు గుర్తు చేయాలి, ఇది ఉండాలి, ఫాలో అప్ అని ఉండాలి. అది లేకుంటే కష్టం. అదే మీ టీఏడిఏలది కూడా తప్పకుండా మొన్ననే డీజీపీ గారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంత అందరికేసి ఇప్పుడు మళ్ళీ మీ గురించి స్పెషల్గా మీది కానీ ములుగు జిల్లా వాళ్ళది కానీ స్పెషల్గా చెప్తున్నాం. ఎందుకంటే జాతర నిర్వహణలో వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ ఖచ్చితంగా సంతృప్తి పరచాలి, సంతోషపరచాలి, వాళ్ళు మంచిగా డ్యూటీ చేయాలి. కాబట్టి ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందులు ఉండొద్దు అని కూడా ఆల్రెడీ నేను డీజీపీ గారికి చెప్పినాం. పైన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది, ప్రాసెస్లో కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఒక సంతోషకరమైన వాతావరణంలో మీరందరూ ఆటపాటలు చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మా సిస్టర్ చెప్పినట్టుగా శారీరక దారుఢ్యం మనము అక్కడే ఆగిపోవద్దు. బుర్ర మన డ్యూటీ చేస్తూనే ఉంటాం, కానీ శరీరాన్ని కూడా స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి. దట్టు పోలీస్ అంటే ఇంకా పరిగెత్తాల్సి ఉంటుంది, ఇంకా గట్టిగా అక్కడక్కడ నిలబడాల్సి ఉంటుంది, ఇంకా ఎన్నో కష్టాలు. పోలీస్ అంటే పబ్లిక్ ఒక భరోసా, ఒక బాధ్యత, మీకు ఒక ప్రొటెక్షన్. పోలీస్ అంటే పబ్లిక్ ప్రొటెక్షన్ ఇట్లా ఉంది కాబట్టి దాని అర్థం మరి దాన్ని సార్థకత చేస్తూ మా సోదరులందరూ కూడా మన తాతలు ముత్తాతలు సరే వాళ్ళు ఏదన్నా అప్పుడప్పుడు ఆల్కహాల్ తాగినా చెట్లకు తాగినారు, వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. మా నాన్న ఇప్పటికీ మంచిగా అడవికి పోతాడు, చెట్టుకు పోతాడు, అన్ని తెచ్చుకుంటా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు తాగింది ఇప్పపు సారాపు. తినండి, ఇప్పపు లడ్డు తినండి అని మా మహిళా సంఘాలకన్నీ ఇప్పపు లడ్డు తయారు చేసి అమ్మిస్తున్నాం. దాంట్లో ఐరన్ ఉంది, శక్తి ఉంది. మనం దాన్ని మర్చిపోయినాం, ఏదో కల్తీదంతా తినేస్తున్నాం. రోడ్ల మీద షోప్ టాప్ కనబడంగానే అది తింటా ఉన్నాం. అది రకరకాల జబ్బులను తయారు చేస్తుంది. ఇప్పుడు సమ్మక్క గద్దె దగ్గర మళ్ళీ ఇప్ప చెట్లు పెట్టిస్తున్నాం గొప్పతనం కనపడాలి అని. కాబట్టి ఎప్పుడు కూడా ప్రకృతి సహజంగా వచ్చేవాటి ఏమైనా తిను, కానీ బయట కెమికల్స్ అవి ఇవి కలిపి షోప్ టాప్ చేసేది తాగినా తిన్నా మన హెల్త్ లోపల ఖరాబ్ అయిపోతుంది. అందుకని మీ అందరికీ కూడా మనకేమన్నా అలవాట్లున్నా మన జీవితాలు మన పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. మరి వాళ్ళందరినీ బాగా చదివించాలి, తల్లిదండ్రులను కూడా చూసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా క్రమశిక్షణ కలిగినటువంటి సైనికులు. ట్రైబల్ బెటాలియన్ దానికి ఒక గొప్ప పేరు స్వర్గీయ
వైఎస్ఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు మనకు ఉపాధి కల్పించడంలో భాగంగా మరి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వారి ద్వారా మీ సమస్యను పరిష్కరించే విధంగా నేను అగ్రభాగాన ఉండి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఈలో పార్టిసిపేట్ చేసినటువంటి సోదరులందరికీ శుభాకాంక్షలు. ఓడిపోతే బాధ వద్దు, గెలిస్తే మరి అహంకారం తలకెక్కుద్ది. గెలవడం అనేది ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎట్లా బెటర్గా పర్ఫామ్ చేయాలని. ఓడిపోతే ఒక లెసన్, అరే ఎందుకు ఓడిపోయినాము ఎక్కడ అనేది సమీక్షించుకోవాలి, రివ్యూ చేసుకోవాలి. కాబట్టి కన్నీళ్ళు పెట్టడము బాధ అంటే మీరు ఎవరు పెట్టారు, బట్ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, అది వద్దు. ఖచ్చితంగా ఏదైనా లెసనే, ఓడిపోయినా లెసనే, గెలిచినా కూడా ఇంకా బెటర్గా ఆడితే ఇంకా బాగుండేదని. పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సరే మేము ఇటు నిలబడ్డాం, అది స్థాన బలం కాబట్టి అటు వాళ్ళు గెలిచిరు. ఒకసారి అటు టీం వచ్చి ఇటు నిలబడ్డా, మళ్ళా ఇటు టీం అటు పోయినా కూడా వాళ్ళే గెలిచారు. ఇటు ఉన్న వాళ్ళు అటు పోయినా, అటు వాళ్ళు ఇటు పోయినా అటే గెలిచారు. ఆ టాస్ ఏదో కూడా అది కూడా అటే పడ్డది. అది మీరు ఎవరు బాధపడద్దు, నన్ను నిందించద్దు, అది స్థాన బలం అనుకోవాలి. స్థానం లాస్ట్కి ఎవరు గెలిచారు? మరి ఫస్ట్ ఇటు నిలబడ్డ వాళ్ళ ఇటు సార్ ఇటు వాళ్ళు ఇటు వచ్చేసిరా. సరే ఏదేమైనా తప్పకుండా మీ ఆడబిడ్డగా నేనుంటా. మీ కుటుంబాలకు కానీ మీ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా నేను మీకు అందరికి అందుబాటులో ఉండి పరిష్కరించే విధంగా తప్పకుండా నా ప్రయత్నం చేస్తా. కాకపోతే 1-2 సార్లు గుర్తు చేయడము, ఫాలో అప్ చేసుకోవడం ఉండాలి. నాకు పంచాయతీరాజ్ శాఖ ఉంది, మరి రూరల్ డెవలప్మెంట్ ఉంది, రూరల్ వాటర్ సప్లై డ్రింకింగ్ వాటర్ ఉంది, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ అంగన్వాడీ కానీ మహిళా గ్రూపులు ఇవన్నీ కూడా కొన్ని శాఖలు, మహిళా సంఘాలు ఇవన్నీ కూడా ఇంకా మన మారుమూల గ్రామాలలో, గూడాలలో, తండలలో, చెంచుపెంటలలో ఇట్లా ఎంతో మంది మారుమూల ప్రాంతాల్లో బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సమస్యలు కూడా మీరు చదువుకున్న వ్యక్తులుగా మీరు తెలుసుకొని మా దృష్టికి తీసుకొచ్చేది. నాకు మెసేజ్ పెట్టండి, అక్క మా ఊర్లో ప్రాబ్లం లేదు ఇక్కడ ఇట్లా. నేను కూడా వీలైనంత వరకు అక్కడ కమ్యూనికేట్ చేసి అధికారులను మరి అలర్ట్ చేసి పరిష్కరిస్తాం. అట్లా ఇంకేమైనా ఉన్నా కూడా మా వంతుగా చేస్తాం. మన ముఖ్యమంత్రి గారు మన పోలీస్ డిపార్ట్మెంట్ పిల్లల కోసం ఒక ప్రత్యేక స్కూల్ను కూడా కట్టించడం జరిగింది. మరి మీకు అందరూ తెలుసు, ప్రత్యేక స్కూల్ను తీసుకురావడం జరిగింది. ఇంకా కొన్ని ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా మరి నేను మన స్పెషల్గా మన ట్రైబల్ బెటాలియన్ గురించి ప్రత్యేకంగా మీ ఆడబిడ్డగా సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలియజేస్తూ, చాలా లేట్ అయిపోయింది, మీకు ఇబ్బంది కలిగిస్తే అర్థం చేసుకోవాలని మన్నించాలని కోరుతా ఉన్నా ఆడబిడ్డగా. ఎందుకంటే నిన్నంతా హైదరాబాద్లో ఉన్నాం, తర్వాత గజ్వేల్ పోయినాం, మాజీ సీఎం గారికి కార్డు మన మేడారంకి ఇన్విటేషన్ అది, అక్కడి నుంచి డైరెక్ట్గా మేడారంకి వచ్చిన. ఇవాళ పొద్దంతా మేడారము, అక్కడ వరంగల్, మన ములుగు మీడియా ఇది అందరితో సమన్వయం చేసి అక్కడంతా చూసిండు మన అన్న మరి విజయ్. అక్కడిదే 4 అయిపోయింది నాకు. అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికే పోవాలి. ఇప్పుడు దగ్గర వస్తుంది, మనమేమో లేటుగా నిర్ణయం తీసుకున్నాం. ఫస్ట్ కేవలం పగడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు ఇటు ఉండే లైన్లో పెట్టిద్దాం అనుకున్నాం. సీఎం గారు చూసి, అక్క నువ్వు చేస్తే మంచిగా చేయి, లేకుంటే ముట్టుకోకని చెప్పి సీఎం గారు పెద్ద మనసుతో వారికి ఉన్న మన ప్రాంతంతో ఆ దేవుళ్ళతో ఉన్న బంధం, బంధుత్వం, భావోద్వేగం, మరి వారి పాదయాత్ర కూడా అక్కడి నుంచి చేసి సక్సెస్ అయి సీఎంగా మళ్ళీ జాతరకు వచ్చి, ఈరోజు పోయినసారి జాతరకు వచ్చి ఇప్పుడు దాదాపుగా 101 కోటి రూపాయలు ఓన్లీ మొత్తం గుడికి ఇచ్చి పెద్ద ఎత్తున ఒకేసారి 10,000 మంది గుడిలో మరి దర్శనాలు జరిగే విధంగా కూడా వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పనులు మనము 2-3 నెలల క్రితమే డిసైడ్ చేసుకున్నాం. అది దాదాపు 5-6 నెలలు, కనీసం 5-6 నెలలు పడుతుంది. ఒక్కొక్కసారి అయితే 1 ఇయర్ కూడా పట్టవచ్చు. కానీ మేము యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ అధికారులు కానీ మేము కూడా అందరం అక్కడే ఫోకస్ పెట్టడం జరిగింది. మీరు మీ కుటుంబాలను అందరినీ మనస్ఫూర్తిగా మేడారానికి ఇదే మా ఆహ్వానంగా భావించి మరి 28వ తారీఖు నాడు సార్లమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు గద్దెల మీదకి వస్తారు. 29వ తారీఖు నాడు సమ్మక్క గద్దెల మీదకి వస్తుంది. 30వ తారీఖు నాడు అందరు దేవుళ్ళు గద్దెల మీద ఉంటారు కాబట్టి మొక్కు చెల్లిస్తాం. మరి 31వ తారీఖు నాడు శనివారం రోజు మళ్ళీ తిరిగి వన ప్రవేశం చేస్తారు.
మళ్ళీ 2 ఇయర్స్ తర్వాతనే మనకు అక్కడ గద్దెల మీద దేవుళ్ళు వస్తారు. ఇదంతా మన ట్రైబల్స్కి అయితే చాలా మందికి తెలుసు, మిగతా సోదరులకు కూడా తెలియజేయాలి. ఏ సంవత్సరంలో ఏ నెలలైనా రాజులే జాతర 4 రోజులలో బుధవారం, బేస్తవారం, శుక్రవారం, శనివారం. ఈ శనివారం ఈ 4 రోజులు మొత్తం దేవుళ్ళందరూ గద్దెల మీద ఉంటారు. సో ఆ టైంలో అందరూ ఆ 4 రోజుల్లో నిండు పున్నమి వెన్నెల ఆ గద్దెల మీద పడుతుంది. అది అక్కడ స్పెషాలిటీ. ఆ నిండు పున్నమిని చూసుకొని మేము వారాలు డిసైడ్ చేస్తాం. సో అట్లాంటి మహాఘట్టం మనకు 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అందరూ సంతోషంగా ఉండి మళ్ళీ రేపు పెరేడ్ ఇంకేమేమో మీ అన్ని యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి యాజ్ యూజువల్గా మళ్ళీ మీ కార్యక్రమాల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. యాన్యువల్ స్పోర్ట్స్ మీట్కి ఇచ్చేసిన మన అందరి ప్రియతమ నేత, నిజంగా గంటలు కష్టపడి పని చేస్తూ మరి అంటే రెట్టింపు పని చేయడం, రెట్టింపు ఎన్ని 3 ఇంతలు 4 ఇంతలు అక్కని చూస్తే ఇప్పటికీ మేము ఆశ్చర్యపోతున్నాం, ఎంతో ఇన్స్పైర్ అవుతా ఉన్నాం. ఎప్పుడైనా నీరసంగా అనిపించినప్పుడు అక్కని తలుచుకుంటే చాలా ఉత్సాహం వచ్చేస్తుంది. అంత కష్టపడి పని చేస్తూ ఈరోజు మరి ఇంత స్టేజ్లో ఉన్నా కూడా నిగర్వంగా నిరాడంబరంగా అందరితో కలిసిమెలిసి అందరిలో ఆప్యాయంగా సీతక్క అని పిలిపించుకుంటున్న మన ప్రియతమ నేత, మన మంత్రివర్యులు, మరి గ్రామీణ శిశు సంక్షేమాభివృద్ధి, మరి పంచాయతీరాజ్ ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీటు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. క్రీడలు అనేవి మన రొటీన్ లైఫ్ నుంచి మనకి ఒక విడుదలలాగా ఉండి మనకి మళ్ళీ కొత్త ఉత్సాహం రావడం కానీ, మనలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడము, మానసిక ఉల్లాసం కలగడం కోసము, ఇలా ఎన్నో విధాలుగా మన శారీరక దారుఢ్యం కోసం ఎన్నో విధాలుగా కూడా ఈరోజు మనకి క్రీడలు అనేవి దోహదపడతాయి. అందులో భాగంగా ప్రతి సంవత్సరం మీకు ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టడం, ఇందులో గెలుపొందిన వాళ్ళని మళ్ళీ ఇంటర్ బెటాలియన్ స్పోర్ట్స్ మీట్ కానీ నేషనల్ లెవెల్ ఇలా పంపించడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గెలుపోవటంలు అనేవి సహజం. గెలిచిన వాళ్ళు ఆనందపడవచ్చు, ఓడిన వాళ్ళు మాత్రం కృంగిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ మనం గెలవాలి అనే తపనతో మీరు నిరంతరం సాధన చేసి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. సమస్యలు చెప్పారు, అవన్నీ ఇక్కడ ఉండే మేడం సీతక్క గారు ఈరోజు మన తరపున డీజీపీ గారితో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని సోమవారం రోజు సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినందుకు మన బెటాలియన్ తరపున అక్కడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మీరందరూ కూడా ఒకటే చెప్తున్నా, నేను ఒక డాక్టర్గా మీలో చాలా మంది మా హాస్పిటల్కి వస్తున్నారు పేషెంట్స్. అందరూ కూడా మన కమాండెంట్ గారు చెప్పినట్టు ఏ పరిస్థితుల్లో వస్తున్నారో తెలుసు. బిఫోర్ లాస్ట్ మంత్ చూసా నేను, మా ఇంటి ఎదురుగానే ఉంటారు, బ్రాడ్ డెడ్ ఆయన, తాగి ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు ట్రీట్మెంట్ ఇచ్చాము, ఆయన మార్చుకోలేదు. అలాంటివి చేయొద్దు. మీరు ఒక మంచి వృత్తిలో ఉన్నారు, పవిత్రమైన వృత్తి ఇది బెటాలియన్ పోలీస్ డిపార్ట్మెంట్, స్పెషల్ పోలీస్ అంటే. అలాంటిది మీరు ఇలాంటి చిన్న అలవాట్లకి దుర్వ్యసనాలకు లోనై మీరు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. మన వెనుక మన పిల్లలు ఉంటారు, మన కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు ఏమవుతారని మీరు ఆలోచించుకుంటే ఎంతో బాగుంటుంది. మీకు ఏదైనా కౌన్సిలింగ్ అవి కావాలన్నా కూడా మన సీఎం గారు కూడా ప్రత్యేకంగా మన కౌన్సిలింగ్ టీమ్స్, ట్రీట్మెంట్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. కనుక మీరు అవి ఎట్లయినా సరే మీరు ఇంత మంచి క్రమశిక్షణ వాతావరణంలో ఉన్నారు కనుక సపోర్ట్గా మేమందరం ఉంటాం. యాజ్ ఎ డాక్టర్గా నేను చెప్తున్నాను, మీకు ఏ సహాయం కావాలన్నా కూడా ఎప్పుడైనా రావచ్చు. ట్రీట్మెంట్ పరంగానే కాదు, ఈ కౌన్సిలింగ్ కానీ మీకు ఇంకేదైనా కావాలన్నా కూడా మేము సహాయం చేస్తాం. ఖచ్చితంగా మీరు అలాంటి అలవాట్లు ఏదైనా ఉంటే బయటకు వస్తే కనుక మీ కుటుంబం గురించి ఆలోచించండి. మీరు వాళ్ళని ఆలోచిస్తే మీరు అట్లాంటి అలవాట్ల నుంచి అంతా బయటకు వస్తారు. కనుక మీరందరికీ నేను మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నాను, అందరూ కూడా మంచి క్రమశిక్షణతో ఉండండి. మీరు అడిగినవన్నీ కూడా సీతక్క గారు ఇప్పుడు వారు చెప్తారు మీ గురించి, మీకు ఏవి కావాలన్నా చేసి పెడతారు. అలాగే మీరందరూ కూడా మంచి ఫ్యూచర్లో మంచిగా ఉండాలని మరి ఒక్కసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.